పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను మాత్రమే కాదు, పరస్పర కుటుంబాలు కలిపే ఒక కీలక బంధం. అయితే వివాహం తర్వాత కొత్త దంపతులు అత్తమామలతో కలిసి ఉండాలా లేదా విడిగా ఉండాలా అనే ప్రశ్న చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నిర్ణయం జీవిత శైలిపై, బంధాలపైన మరియు వ్యక్తిగత అభిప్రాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాసంలో రెండు పక్షాల ప్రయోజనాలు, సవాళ్లు మరియు భవిష్యత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్లేషించుకుందాం. అత్తామామలతో కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలేంటో ముందుగా చూద్దాం. ఒకే కుటుంబం కింద కలిసి ఉండడం మన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇలాంటి జీవన శైలికి కొన్ని స్పష్టమైన లాభాలు కూడా ఉంటాయి. అందులో ముందుగా ఆర్థిక భారం తగ్గుతుంది. ఒకే ఇంట్లో కలిసి ఉండటం వలన ఖర్చు తగ్గుతుంది మరియు ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. ఆప్యాయత మరియు సపోర్ట్, కొత్తగా పెళ్లైన వారికి వయసులో పెద్దవాళ్ల అనుభవం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత పెద్దల సహాయం కూడా ఎంతో అవసరం అవుతుంది. బంధాలను మెరుగుపరుచుకోవడం, అత్తమామలతో కలిసి ఉండటం ద్వారా పరస్పర అవగాహన పెరుగుతుంది. మంచి అనుబంధం వృద్ధి చెందితే కుటుంబం మరింత బలపడుతోంది. పిల్లల పెంపకం కోసం సహాయం, భవిష్యత్తులో పిల్లలు పుట్టినప్పుడు పెద్దవాళ్ల అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులను ఎంతో మంచిగా అనుభవించవచ్చు. అత్తామామలతో కలిసి ఉంటే ఎదురయ్యే సవాళ్ళేంటో చూద్దాం. ఇక కలిసి ఉండే సమయంలో ఒకే ఇంట్లో అనుసరించాల్సిన నియమాలు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల ఎదురయ్యే సవాళ్లు కూడా తలెత్తుతాయి. వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం, కొత్తగా పెళ్లైన జంటలకు తమ వ్యక్తిగత సమయం చాలా ముఖ్యమైనది. పెద్దవాళ్ల సమక్షంలో అంతరంగమైన అనుబంధానికి తగిన స్వేచ్ఛ లేకపోవచ్చు. పరస్పర అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. తరాల మధ్య తేడాలు చాలా సందర్భాల్లో మిషన్లను పుట్టిస్తాయి. పెద్దవాళ్ళు సాధారణంగా సాంప్రదాయాల పట్ల కట్టుబడి ఉంటారు, కానీ యువత ఆధునిక అభిప్రాయాలు కలిగి ఉంటారు. అపార్థాలు మరియు ఒత్తిళ్లు, ఒకే ఇంట్లో ఎక్కువ మందితో ఉండడం వల్ల వివాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో జంటకు మానసికంగా ఒత్తిడికి గురి చేయవచ్చు. సమయపాలన సమస్యలు, అత్తమామలు ఒక విధమైన క్రమశిక్షణ ఆశించవచ్చు, కానీ కొత్త దంపతులు తమకు తగిన విధంగా సమయాన్ని నియంత్రించుకోవాలని అనుకుంటారు. ఇది కొన్నిసార్లు చిరాకుగా మారచ్చు. విడిగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కొత్తగా పెళ్లైన దంపతులు విడిగా ఉండాలని కోరుకుంటే దానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. 1. స్వాతంత్రత మరియు గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు స్వతంత్రత పెరిగి దంపతులు తమ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు. సమయానుకూలమైన నిర్ణయాలు, తనకు నచ్చినట్టు దినచర్యలు మరియు జీవిత పద్ధతులను అమలు చేసుకోవడానికి వీలుంటుంది. పరస్పర అనుబంధం పెంపొందుతోంది. ప్రైవసీ ఎక్కువగా ఉండడంతో జంటల ఆత్మీయ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. కుటుంబ సభ్యుల్లో సమస్యలు తలెత్తకుండా దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతోంది. అలాగే విడిగా ఉండడం వల్ల ఎదురయ్యే సవాళ్ళేంటో చూద్దాం. ఆర్థిక భారం, విడిగా ఉండాలంటే అద్దె, వాహనాలు మరియు ఇతర ఖర్చులు భారంగా మారవచ్చు. పెద్దల సహాయం కోల్పోవడం, భవిష్యత్తులో పిల్లలు పుట్టినప్పుడు పెద్దల సహాయం లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒంటరితనం, కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు దూరం వల్ల జంటలకు మానసిక ఒంటరితనం అనుభవం కావచ్చు. పరస్పర బంధాలు దూరం అవడం, పెద్దవాళ్లతో దూరంగా ఉండటం వల్ల బంధాలలో దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. అత్తమామలతో కలిసి ఉండాలా లేదా విడిగా ఉండాలా అనే విషయం పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. ఆర్థిక స్థితి, జంట ఆర్థికంగా స్థిరంగా ఉంటే విడిగా ఉండడం సులభం. పెద్దవాళ్ల ఆరోగ్యం, వయసు వారి ఆరోగ్య దృష్ట్యా వారికి శ్రద్ధ అవసరమైతే కలిసి ఉండటం మంచిది. పరస్పర అవగాహన, అత్తమామలు మరియు కొత్త దంపతుల మధ్య సరైన అవగాహన ఉంటే కలిసి ఉండవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం ఉంటే పెద్దల సహాయం అవసరమవుతుంది. వ్యక్తిగత సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అత్తమామలతో ఉన్న జంటకు తమ స్వంత సమయం కేటాయించాలి. కుటుంబ సభ్యులతో స్పష్టమైన సంబంధం కలిగి ఉండటం ఎంతో అవసరం. దానివల్ల అపార్థాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరూ పరస్పర వ్యక్తిగత గౌరవం పాటించేలా హద్దులు ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఒకరి బంధాన్ని బలపరుచుకునేందుకు సమయానుకూలంగా ట్రిప్పులు లేదా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా పెళ్లైన దంపతులు అత్తమామలతో కలిసి ఉండాలా లేదా విడిగా ఉండాలా అనేది వారి వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక స్థితి మరియు కుటుంబ సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్పష్టమైన అవగాహన, గౌరవం మరియు అనుభవ జ్ఞానం ఉంటే మాత్రమే బంధాలు సుస్థిరంగా ఉంటాయి. ఎంచుకునే మార్గం ఏదైనా పరస్పర మద్దతు, శ్రద్ధ మరియు సంతోషకరమైన జీవితం ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఎంచుకునే జీవన శైలిలో సుఖ సంతోషాలతో ఉండండి. మీ అనుభవాలను మా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. కొత్తగా పెళ్లైన దంపతులు ఖచ్చితంగా కనీసం 1 సంవత్సరం పాటైనా సరే అత్తమామలకు దూరంగా ఉండి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ను అనుభవించడం వల్ల మరింతగా వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుందనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం దీని మీద ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.